మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రైలు నిలయంలోని రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయంలో మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని పలు రైల్వే సమస్యలపై సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పార్లమెంట్లో మాట్లాడి కేంద్ర మంత్రిని కలిసి ఒప్పించడం ద్వారా మల్కాజ్గిరి పరిధిలో రైల్వే పనుల కోసం నిధులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. మల్కాజ్గిరి పరిధిలో అధిక రైల్వే లైన్లు ఉండడం వల్ల ప్రజలు ట్రాఫిక్ జామ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ అన్నారు. ఈ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు గత సంవత్సరంగా చేస్తున్న కృషి వల్ల 12 రైల్వే అండర్ బ్రిడ్జ్, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి మార్గం సుగమమైనట్లు ప్రకటించారు. మచ్చ బొల్లారం, సుచిత్ర, అంబగూడ, ఆర్కేపురం, వాజ్పేయి నగర్, కాకతీయ నగర్, వినాయక నగర్, తుర్కపల్లి, కోంపల్లి, సఫీల్గూడ, గౌతమ్ నగర్, గిర్మాపూర్, గౌడవెల్లి, అయోధ్య ఎక్స్ రోడ్, గుండ్ల పోచంపల్లి, బొల్లారం గేట్, దమ్మగూడ, మేడ్చల్, వెంకటాపురం ప్రాంతాలలో నిర్మించే బ్రిడ్జిల గురించి సుదీర్ఘంగా సమీక్షించారు. ఒకే ప్రాంతంలో ఎక్కువ బ్రిడ్జిలు ఒకేసారి మొదలు పెడితే ట్రాఫిక్ కష్టాలు పెరుగుతాయని, కాబట్టి ఒకటి తర్వాత ఒకటి నిర్మాణం చేపట్టాలని ఎంపీ అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్కు స్పష్టమైన నిబంధనలు పెట్టి సంవత్సరంలోపు పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. ఎందుకంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ చాలా పెద్దది అండ్ అక్కడ నడవడానికి ఫుట్పాత్ లేదు. ఇప్పుడున్న ఫుట్పాత్ ఏంటంటే అది డ్రైనేజ్ ఉంటుంది, దానిపైన కొంచెం రింగ్స్ ఉంటాయి, ఎవరు నడవలేరు. కాబట్టి అక్కడ ఆనందబాగ్ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఒక వాక్ చేయడానికి, నాట్ 2 వీలర్స్ ఆల్సో, జస్ట్ క్రాస్ బై వాక్. అంటే ఆ రౌండ్ ఉంటుంది కదండి, ఆ రౌండ్ గేట్ పెట్టేస్తే మనుషులు అట్లీస్ట్ క్రాస్ చేసేలాగా ఒక వెంట్ కావాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా ఎంపీ గారికి తెలియజేసుకోవడం. ఒక 4-5 మీటింగ్ పెట్టవచ్చు. మన కేడబ్ల్యూసీసీ మెంబర్ కూడా ఉన్నారు వాళ్ళు. నేను మాట్లాడుతున్న విన్నారు వాళ్ళు. ఇవాళ కూడా చాలామంది వచ్చింది. ఇక్కడ ఒక 10-15 శాంక్షన్స్ అయిపోతారు. పాత కంప్లీట్ అయింది. మేడ్చల్లో ఒక 6 శాంక్షన్ అయింది, కానీ పట్టించుకుని నాకు లేకుండా ఇవాళ 99% పూర్తవుతుంది. అది మేడ్చల్ టౌన్. అట్లనే దాని పక్కకే గౌడవెల్లిని కొట్టుకుంటుంది. గౌడవెల్లి టౌన్ విస్తరిస్తూ ఉంది, గుల్బట్ల కలిగింది. కాబట్టి గౌడవెల్లిలో కూడా ఒక ఆర్యూబీ శాంక్షన్ చేయబడింది. అది ఆల్మోస్ట్ పని కూడా పూర్తి కాదు. గుళ్ళంపోచంపల్లి ఒక దగ్గర శాంక్షన్ అయింది యాక్చువల్గా, కానీ పని అవ్వట్లేదు. దానికి ల్యాండ్ అక్విజిషన్ కాకుండా నేనే స్వయంగా గుళ్ళంపోచంపల్లి ఆర్యూబీ కోసం ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ కోసం కూడా రైల్వే డిపార్ట్మెంట్ వచ్చి గమనించి దాన్ని కూడా ఒక 4-5 నెలల ప్రారంభించుకుంటున్నాం. అంటే గుళ్ళపోచంపల్లి టౌన్లో ఒకప్పుడు ఆ టౌన్లో కూడా ఇవాళ ఒక కొత్త ఆర్యూబీ రాజీ బాగుంది. కాబట్టి గుళ్ళపోచంపల్లి టౌన్లో ఒక కొత్త ఆర్యూబీ కూడా సాధ్యం. మీరు ఊరికే తిరుగుతూ ఉంటారు. ఇవాళ మచ్చ బొల్లారం తుర్కపల్లి అంటే అక్కడి నుంచి రాని తుర్కపల్లి ఉంటుంది, బొల్లారం అవతల ఉంటుంది. అక్కడ ఒక కొత్త ఆర్యూబీ సాక్ష్యం చేయబడింది. అది ఆల్మోస్ట్ ఒక 3-4 నెలల్లో పూర్తి కూడా కాబోతుంది. అట్లా మీరు వస్తే మీరు కొంపల్లి గడున పోయినప్పుడు మీరు ఇట్లా వెళ్ళి విశాలాబాద్ డౌటర్గా బొల్లారం వెళ్ళిపోవచ్చు. ఎన్నో సంవత్సరాల కదా 1993 1993లో ఇక్కడ ఆరోగ్య కట్టాలని చెప్పి శాంక్షన్ ఇచ్చి ఈవెన్ ల్యాండ్ అక్వైర్ చేసిండ్రు, బిల్డింగ్ల కోసం డబ్బులు ఇచ్చిండ్రు. కానీ 90 కానీ మళ్ళీ మనం పోయి దాన్ని ఒక ఆరోగ్య శాంక్షన్ ఇచ్చింది. ఇక్కడ కొంపల్లి టు మనకు బొల్లారం చాలా ఇంపార్టెంట్. 2 నేషనల్ హైవేస్ అక్కడ కూడా అట్నుంచి వస్తే అట్నుంచి రాగానే మీకు అలవాల్లో మీకు కళ్ళు కాంపౌండ్ కానీ ఇందిరాగమ్మ స్టాచ్యూ ఉంటుంది, అది ఉంటుంది. మనం డౌటర్ నుంచి పోతున్నప్పుడు అక్కడ ఒకటే వెంట ఉంటుంది. ఈ మధ్య కాలంలో దానికి ఒక సిగ్నల్ పెట్టి అటుపక్క ఒక సిగ్నల్, ఇటుపక్క ఒక సిగ్నల్. ఈ కాలంలో ఇక్కడ కూడా మనం చెప్పి వెంటనే దానికి ఒక అడిషనల్ వెంట, దానికి ఒక వెంట అయితే దానికి అటువైపు ఒక అడిషనల్ వెంట కూడా సంబంధించింది. అట్నుంచి వస్తే మీకు
సుచిత్ర కాడ ఒక రైల్వే స్టేషన్ లోపల మీరు అది ఎవరు యూజ్ చేయాలి, మనుషులు పోరు. ఏమన్నా నువ్వు ఎక్కడ కట్టుకున్నావా, మనుషులు ఏం కట్టుకున్నావు, ఎవడెక్కడని చెప్పి చేస్తే ఈ లయోలా కాలేజ్ దగ్గర ప్రజలెక్కే దగ్గర ఒక స్టేషన్ ఉండాలని చెప్పి ఒక కొత్త రైల్వే స్టేషన్ వచ్చిన ప్రతిపాదన 100% దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అది కూడా ఈ సుచిత్రలో కూడా ఇప్పుడున్నటువంటి 4 లేన్ ఆ బ్రిడ్జి కాకుండా అటువైపు ఇటువంటి ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక 2 బ్రిడ్జిలు అక్కడ కూడా శాంక్షన్ చేశారు. ఇది అల్వా. ఆ తదుపరి ఇక్కడ మన మల్కాయి రేవులోకి వస్తే సెఫిల్ కూడా ఇక్కడ వాజ్పేయి నగర్, వినాయక నగర్, తర్వాత మౌలాలి, కాకతీయ కాలనీ, దాదాపు ఇక్కడ 3 ఉన్నాయి. పర్సెంట్ ఐడియా ఉంటుంది, మొత్తం ఒకటి కట్టి కాకుండా అక్కడ 3 ఉన్నాయి. వాజ్పేయి నగర్లో మీకు తెలిసిన కింద క్రానిక్ ఇష్యూ ఇవాళ అది కావచ్చు, సెఫిల్ కూడా కావచ్చు, అంగు కూడా కావచ్చు, కాకతీయ నగర్ పోయేటువంటి ఈ మౌలాలి తిప్పే ఇది కావచ్చు. తర్వాత ఒక పెద్దది ఏంటంటే ఇవాళ మౌలాలి ఆ రోడ్డు నుంచి ఇక్కడ ఒక కనెక్టివిటీ ఒక 200 కోట్ల రూపాయలతోటి ఒక ఆరోగ్య కడుతున్నారు. 4 లేన్ ఆరోగ్యం అయితే విలుపుండాలి అని చెప్పి ఇక్కడ కూడా ఒక 4 లేన్ ఆరోగ్యం కూడా కట్టబోతుంది మౌలాలి. దీంతో పాటుగా ఇక్కడ ఆనంద్ నగర్ ఉన్నది. ఈ 3 పేర్లు అనంతరం ఇప్పుడు ఈ ఆరోగ్యులు అక్కడ టెంపుల్ ఉంటుంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి, దాని పక్కన ఒకటి, దాదాపు ఈ మధ్యకాలంలో 3 వస్తుంది. వినాయక్ నగర్ ఒకటి, కాకతీయ నగర్, వీటితో పాటుగా ఈ ఆనంద్ నగర్లో ఒక ఆనంద్ బాగ్, ఒక రైల్వే స్టేషన్ కోసం జాగ్రత్త ఏమన్నా మాకు జస్ట్ ఎక్కి దిగే పరిస్థితి సరిపోతుంది, మాకు నడిచే ఎక్కడ ఉంటుందని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అది కర్నూలు కర్నూలు ఎట్లయితే సార్ అమాయకులు కానీ దానికి కొంచెం ముందు ఆ బ్రిడ్జ్ మీద కాకుండా కొంచెం ముందు ఇట్లా ఒక ఆనందాబాద్ రైల్వే స్టేషన్, ఆనందాబాద్ రైల్వే స్టేషన్ కూడా అంగీకరించి చంద్రగిరి కాలంలో కూడా ఒకటి అడిగేది. కానీ అక్కడ ఎక్కువ బిల్డింగ్లు వాళ్ళు కనుక వీళ్ళు ముందుకు వచ్చి అక్కడ బిల్డింగ్ ఓనర్స్ కానీ బిల్డర్స్ చేయడం వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అక్కడ ఒక ఆరోగ్యం కోసం ప్లాన్ చేస్తారు. మీకు తెలిసి ఆరోగ్యం కట్టుకున్నప్పుడు మన అటుపక్కన గోడలు కట్టారు, గోడలు కట్టిన తర్వాత దానికి ఒక సర్వీస్ రోడ్ కావాలి, సర్వీస్ రోడ్ తర్వాత షాపులు ఉంటాయి. కాబట్టి అక్కడ కనుక ఇంపార్టెంట్లో లైవ్లీహుడ్ కోసం కూడా అక్కడ ఇంపార్టెంట్ చెప్తాను. కాబట్టి ఇక్కడ చంద్రగిరి కాలేజ్ కూడా ఒక ఇవన్నీ మొత్తం పార్టీ గారు అందజేసే ప్రతి వాటితో పాటుగా అయోధ్య సెంటర్ ఒకటి ఉంటుంది. వెబ్సైట్ అయోధ్య సెంటర్ కొత్తది ఒక 200 కోట్ల రూపాయలతో 4 లేన్ ఆరోగ్య కోసం ఎన్నగా రైల్వే దాని మీద 2 లేనే ఉంటాయి అటుపట్టి కానీ హైవే కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఒక 4 లేన్ ఇక్కడ మౌలాలు ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయలు, అది కూడా 200 కోట్ల రూపాయలు. ఇది సాక్షి చేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో దాదాపు ఒక 10-12 రైల్వే మంత్రిత్వ శాఖ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కావచ్చు, రైల్వే మంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇవన్నీ జనరల్గా చేసేవాళ్ళు చెప్పుకోవడం ఎంటీ బెసెస్ మేక్ మచ్ లైస్ అన్నదిగా అది ముందు కూడా చెప్తాను. మరి ఉంటాయి రైల్వే అనే ఇక్కడ ఎంపీ గారు కావాలి, లేకపోతే ఎంపీ గారు పెద్దమ్మ అయితే ఎంపీ గారు పెద్దకోట అయితే ఇవన్నీ చేసి